సార్ మనం చూస్తే సినిమాలకు సంబంధించి ప్రేక్షకులు వాళ్ళ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు, సినీ లవర్స్ ఉంటారు, అదేవిధంగా సినీ అభిమానులు ఎవరైతే ఆ హీరోకి సంబంధించినటువంటి ఒక అభిమానులు కూడా ఉంటారు. ఇదంతా ఒక రకంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త ట్రెండ్ ఏమైనా సృష్టించారా అని చెప్పి అనుకోవాలి. వాస్తవానికి సినిమాకి సంబంధించిన దిగ్గజాలు కూడా ఫ్యాన్స్ రూపంలో భక్తుల రూపంలో థియేటర్స్కి వెళ్ళడం అనేది ఓజీ సందర్భంలో చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క కొత్త ట్రెండ్ని ఎట్లా చూడాలంట? సాధారణంగా సెలబ్రిటీలు అనేవాళ్ళు ఏదో ప్రసాద్ మల్టీప్లెక్స్లోనో వాటిలో చూస్తారు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫీల్ కోసం. కానీ ఇక్కడ పవర్ స్టార్కి ఏంటంటే అభిమానం అంటాం కన్నా భక్తులు అంటాం బెటరు. వాళ్ళు ఏం చేశారు, మాస్ థియేటర్లు ఎంచుకున్నారు. ఎందుకంటే శ్రీరాముల థియేటర్ని, విమల్ థియేటర్ని, బాలానగర్లో విమల్ థియేటర్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళడం విశేషం. పైగా వాళ్ళు ఎవరు నిర్మాతలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, మెగా హీరోలు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఆ థియేటర్లు ఎంచుకుని అక్కడికి వెళ్ళి సినిమా చూడటం, ఆ మాస్ పల్స్ ఎలా ఉంది అనేది ఎంజాయ్ చేయటం, వాళ్ళు కూడా ఈలలు వేసి ఎంజాయ్ చేయటం, వాళ్ళకు కూడా తలకి ఓజీ అని కట్టుకోవటం, ఇవన్నీ చూస్తుంటే ఇంత మేనియా ఉందా పవర్ స్టార్కి జనంలో అనేది మనకి నార్మల్ పీపుల్కి ఉండటం వేరు, సెలబ్రిటీలుగా ఉండేవాళ్ళు, సినిమాలు తీసిన వాళ్ళు, సినిమా డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉండటం వేరండి. గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే గబ్బర్ సింగ్ కావచ్చు, దాని తర్వాత మనకి గతంలో అంతకన్నా ముందు చూసుకుంటే ఖుషి కావచ్చు, ఖుషి, గబ్బర్ సింగ్, అథారిటీ దారేది ఇలాంటి కోవలోకి రాబోతుందా, దీనికన్నా మించిన సినిమా కాబోతుందా? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా సెలబ్రిటీలు వాళ్ళు డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళందరూ మాస్ థియేటర్స్ని ఎంచుకుంటున్నారంటే దీన్ని ఎలా చూడాలి? అంటే మాస్ పల్స్ తెలియడం ఒకటి, పవర్ స్టార్కి మాస్లో ఎంత క్రేజ్ ఉందనడానికి అంచనా వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా థియేటర్లు చూడాలని కోరుకుంటారు. పవర్ స్టార్ సినిమాని మాస్ థియేటర్లు చూస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే అలాంటి మాస్ థియేటర్కి వెళ్ళాలి. ఏదో ప్రసాద్ మల్టీప్లెక్స్లోనో పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లో చూసుకుంటే తెలియదు, మాస్ పల్స్ తెలియదు. పైగా ఇక్కడ ఈ మాస్ థియేటర్కి వెళ్ళిన వాళ్ళలో పవర్ స్టార్ కొడుకు అకిరానందన్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి ఆద్య ఉంది, మరి సాయిధరం తేజ్ వాళ్ళ మేనల్డ్ సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్. సాయిధరం తేజ్ అయితే విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసాడు ఆ సినిమాని. మరి అకిరానందన్ రేపు రాబోయే OG2లో అకిరానందన్ ఉంటాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అకిరానందన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు ఆ థియేటర్స్లో. అదే అండి. సో ఓవరాల్గా ఎవరెవరు సెలబ్రిటీస్ వచ్చారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పిన వైష్ణవ్ తేజ్, సాయిధరం తేజ్, వీళ్ళు కాకుండా హరీష్ శంకర్, SKN అయితే ఓజీ ఇది కట్టుకుని మరీ హడావుడి చేయడం అనేది కనిపించింది. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ హడావుడి చేయడం కనిపించింది. హీరోలు కిరణ్ అబోరం అక్కడ కనిపించడం జరిగింది. అలాగే సందీప్ రెడ్డి వంగ, డైరెక్టర్ ప్రశాంత్ నీలు, తర్వాత వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, SKN, సాయి రాజేష్, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. పేరున మనం చెప్పాలి, గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ఆల్మోస్ట్ ఆల్ సినిమా సెలబ్రిటీలు అందరూ, ప్రశాంత్ నీళ్ళు పెద్ద డైరెక్టర్, సందీప్ రెడ్డి వంగ పెద్ద డైరెక్టర్, మరి సాయి రాజేష్ కలర్ ఫోటో లాంటి సినిమా డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ కూడా పవర్ స్టార్ అభిమానులు భక్తులు అనొచ్చు. అట్లా మెగా హీరోలతో పాటు వీళ్ళందరూ కూడా ఈ సినిమా చూడటం, థియేటర్లో అలాంటి థియేటర్లో చూడటం అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సాధారణంగా ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఏంటంటే వైవి చౌదరి లాంటి వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సినిమా రిలీజ్ అయితే వైవి చౌదరి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది సెలబ్రిటీలు అక్కడికి వెళ్తారు ప్రశాంతంగా చూడొచ్చని. కానీ వీళ్ళు మాస్ థియేటర్ని ఎంచుకుని ఆ థియేటర్లో చూడటం, విజిల్స్ వేయటం, ఆ వీడియోస్ కూడా మనకి నెట్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో, సాయిధరం తేజ్ ఎలా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే మావయ్య అంటే ప్రతి అభిమానం సాయిధరం తేజ్కి. అలాగే వరుణ్ తేజ్, మన నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్, ఇట్లా ఫ్యామిలీ. మరి అకిరానందన్ స్పెషల్ అట్రాక్షన్ చెప్పాల్సి వస్తుంది. అతను హీరోగా ఎలా ఉంటాడో తెలియదు, కానీ మొత్తానికైతే OG2లో అతనే ఉంటున్నాడని చెప్పి అంటున్నారు. కాబట్టి దానికి ఒక లీడ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి సినిమాలో అతను స్పెషల్ అట్రాక్షన్ గాను, పైగా రేపు పొద్దున్న భవిష్యత్తులో నాకు కూడా ఈ తరహా ఇమేజ్ వస్తుందని అతను ఊహించుకోవడానికి కూడా ఒక వేదికలాగా ఈ సినిమా ఉందని అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమాకి సంబంధించిన సెలబ్రిటీల గురించి వీళ్ళందరి గురించి చెప్తూ వస్తున్నాం. చాలామంది థియేటర్స్లో అసలుకి ఇప్పటిదాకా ఎప్పుడూ లేనటువంటి ఒక కొంచెం వింత ఏమంటారు అనమాట, పేపర్లు వేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణం. కానీ చాలామంది హారతులు ఇవ్వడం ఇట్లాంటివి కూడా చూస్తున్నాం కొన్ని. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు హారతులు ఇవ్వటం, పేపర్లు విరచమ్మటం అదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్స్ వల్ల కట్టడి చేశారు. చాలా వరకు ఫోన్తో సన్నివేశాలు షూట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. చాలామంది సినిమా రిలీజ్కి ముందే చెప్పారు, ఈ సినిమా సన్నివేశాలు ఫోన్లో షూట్ చేసి మొక్కలుగా పెడితే మాత్రం ఊరుకోమని చెప్పారు. కాబట్టి చాలా జాగ్రత్త పడ్డారు. కొంతమంది ఆ ఫోన్లు పెట్టినప్పుడు అరుస్తున్నారు, ఫోన్ షూట్ చేయొద్దని చెప్పి కొంతమంది అరవటం కానీ,
అంటే ఫ్యాన్స్ వినూదనగా నిలబడ్డారంటానికి ఉదాహరణ అదే. మొక్కలుగా సోషల్ మీడియాలో పెట్టొద్దు, అట్లా చేయొద్దు అని. ఎందుకంటే చూస్తే సినిమా ఇంకేముంది అట్లా పెడితే, కాబట్టి అది కూడా కొంత కట్టడి చేశారని అనుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ హరీష్ శంకర్ కూడా మాస్ థియేటర్స్కి వచ్చి సినిమా చూశాడు కాబట్టి రానున్నటువంటి ఒక సినిమా ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ ఉందో దాంట్లో చాలా కీలకమైన మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రేంజ్ క్రేజీని ఆడియన్స్ ఎంపిక చేసుకుంటున్నారు కాబట్టి అదే రేంజ్ కొంత ప్యాటర్న్ మార్చుకునే అవకాశం. ఇప్పుడు ఎలివేషన్స్ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారో ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు కేరింతలు కొట్టారు జనాలు, అది ఖచ్చితంగా మాస్ పల్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఆ పెళ్లి సన్నివేశాలు కానీ, ఆ పెళ్లి ఫ్యామిలీతో లైఫ్తో ఉన్నప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చిన కొంత ల్యాగ్ ఉన్న సన్నివేశాల దగ్గర ఎలా రియాక్ట్ అయ్యారు, అలాంటి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు మనం. ఎమోషన్ ఎందుకు కనెక్ట్ కాలేదు, ఎమోషన్ సన్నివేశాలు ఉన్నా కానీ కనెక్ట్ కాలేకపోవడం కారణాలు ఏంటి, ఇలా అనాలిసిస్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎక్కడ హై అయినప్పుడల్లా కనిపిస్తుంది, డైరెక్ట్గా కానీ తెలుస్తుంది ఈ సన్నివేశాలు జనం ఎంజాయ్ చేశారు. రేపు మన ఉస్తాద్ భగత్ సింగ్లో పోలీస్ పాత్రతో మనం చేసినప్పుడు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారో, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఈ సన్నివేశాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనుకోవడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అలాగే పోలీస్ స్టేషన్లో సన్నివేశం, ఆ సిఐతో పవన్ స్టార్ ఇంటరాక్ట్ అయ్యే సన్నివేశం కానీ అది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. మరి ఇది కూడా పోలీస్ పాత్రతో ముడిపడి ఉన్న సినిమా కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్కి అయితే ఖచ్చితంగా అది చాలా హెల్ప్ అవుతుంది. రాబోయే సినిమాకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఈ సినిమా అత్యంత భారీ హిట్ కొట్టబోతుంది, కలెక్షన్స్ కావచ్చు, టాక్ కావచ్చు వచ్చింది కాబట్టి ఇది ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఓపెనింగ్స్ పరంగా ఉస్తాద్ భగత్ సింగ్కి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనడానికి ఉదాహరణగా ఉపయోగపడుతుందండి. రిలీజ్ పరంగా ఎలా ఇన్ని థియేటర్లు ఇవ్వచ్చు, ఇప్పుడు కొంతమంది కోఆపరేట్ చేసి థియేటర్లు ఇచ్చేసారు. అలాగే మిగతా వాళ్ళ ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడి సినిమాలు రిలీజ్ అయిన ఆ టైంలో ఆ సినిమా వేరే సినిమాలను కొద్దిగా ఆపుకుని ఈ సినిమాలు ఇచ్చుకుని అట్లాగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఒక వారం రోజుల్లోనే రాబట్టచ్చు డబ్బులు, కలెక్షన్స్. ఇది కొత్త స్ట్రాటజీ అనుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు సినిమా థియేటర్లు ఆడే బదులు వారం 2 వారాల్లో సినిమా ఆడి తీసుకుంటే వారం రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయండి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే అదే బెటర్ కదా. ఎక్కువ కాలం నిరీక్షించే బదులు ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ అలా ప్లాన్ చేసుకుంటారు. ఇలా మనం రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెంచుకుంటున్నాం, టికెట్ రేటు పెంచినా కానీ రీమేక్ షోలకే పెంచారు, మిగతా షోలు కానీ నార్మల్గానే ఉన్నాయి. కాబట్టి పెద్ద అది కలెక్షన్స్ పరంగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్కి చాలా హెల్ప్ అవుతుంది రాబట్టుకునే విషయంలో. సో చూద్దాం సార్, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి అటు ఫ్యాన్స్ కాదు భక్తులుగా మారినటువంటి ఒక సెలబ్రిటీస్ని చూసాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.